వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి 50 కుటుంబాలు చేరిక. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ మైదుకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పుట్ట సుధాకర్ యాదవ్ ప్రొద్దుటూరులోని తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్ నందు మైదుకూరు మున్సిపాలిటీలోని 22వ వార్డు వీణ విజయరామరాజు కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు బివి రమణ, వై రాజేష్, పి పాలకొండయ్య, పి శివ, కె నవీన్, ఏ సుబ్బారాయుడు, బి సాలమ్మ, సి సుబ్బమ్మ, ఎస్ కిషోర్, ఏ శివ, డి మహేష్, బి గని వారి అనుచర వర్గం 50 కుటుంబాలు వైఎస్ఆర్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి శ్రీ పుట్ట సుధాకర్ యాదవ్ సమక్షంలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మైదుకూరు మున్సిపాలిటీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆకుల కృష్ణయ్య, కఠారి కృష్ణ, మేకల బాబు, చెన్నుపల్లి సుబ్బారెడ్డి, మాధం రమణ, తుపాకుల రమణ, భూమిరెడ్డి ప్రసాద్, బండి అమర్నాథ్, కొండపల్లి ఉమాకాంత్, చిలుమల నారాయణ, చిలుమల నాగయ్య, గంతల రామప్ప, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మన చెరువులు కూడా చూపించి మన చెరువులు మున్సిపాలిటీ ఉండే చెరువులు 5 చెరువులకు శాశ్వత జీవో అంటే SR2 నుంచి తెలుగంగా ప్రాజెక్టు నీరు పోయడానికి ప్రతి సంవత్సరము వదలాలని, ఆ వదిలేటప్పుడు ఆ చెరువు SR2 నీళ్ళు వచ్చేటప్పుడు వాటిలో 5 చెరువులకు నీళ్లు నింపాలని ఉద్దేశంతో ఆ నీళ్లు తగిన మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో కొన్ని పల్లెలు మున్సిపాలిటీ ఖచ్చితంగా వాటర్ సమస్య ఉండదని ఆయన నిర్ణయించుకొని శాశ్వత జీవో తెచ్చిన ఘనత ఆయన. అంటే గెలుచుకున్నా కానీ ప్రజల కోసం నిర్మించాలనే ఉద్దేశంతో ఆయన ఆ పని చేశాడు. ఈ రోజు వాటర్ ఆ రోజు SR2 కూడా కనీసం ఒక్క రోజు కూడా చెరువు నీరు నింపని దుస్థితి. అది ఆయన నేను కూడా మీ కాలనీకి వస్తా, వారంలో ఒకసారి వచ్చి మీ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు, రోడ్లు కానీ ఏదైనా నేను అనుకుంటా ఈసారి ప్రత్యేక మైదుకూరు మున్సిపాలిటీ బాగా అభివృద్ధి చేయాలని ఆకాంక్ష. ఎలా చేయాలనేది డబ్బు సంసారాలను చేసిన తర్వాత డ్రైనేజ్ కానీ, అదో వాటర్ సమస్య కానీ, రోడ్లు కానీ ఖచ్చితంగా వేయించాలని చెప్పి నా కోరుకుంది. నిజంగా ఈరోజు మీరందరూ స్వచ్ఛంగా మీరు తెలుగుదేశం పార్టీ వస్తున్నారు, ఆ వైకాపా మాకు అన్యాయం జరిగిందని మీరు చెప్పడం మా పార్టీ మా మీద నమ్మకంతో తెలుసు. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా ఈ వ్యక్తి పరిస్థితిలో ఒప్పుకోడానికి కూడా మీకు అందరికీ కూడా చేసే బాధ్యత అది. దాని ముఖ్యంగా మన ఆకుల కృష్ణ మీ బాధ్యతగా మీ వార్డు బాధ్యతగా ఉండదు, అక్కడే ఉండదు. మీరు ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి ఆకుల కృష్ణ గారికి వస్తే మేము వస్తాము. ఆయన బాధ్యతగా మేము, ఎందుకంటే మీరందరూ చాలా పనులు పెట్టుబడి చేసి కష్టపడారు. ఖచ్చితంగా మేము సమస్యలు చాలా ఉంటాయి. ఆ సమస్యలన్నీ ఏమేమి చేయాలి, మన ప్రభుత్వం వచ్చాక నెరవేర్చాలి అని చెప్పి మేము ఆలోచిస్తున్నాము. ఈరోజు మీరందరూ వచ్చేందుకు మీకు అందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ ఆ లోపల ఉన్న మీ సమస్య డ్రైనేజీ, వాటర్ సమస్య, వాటర్ సమస్య ఖచ్చితంగా ఈసారి సమస్య లేకుండా చేసే బాధ్యత నాది. మీరందరూ వచ్చేందుకు మీకు చాలా చాలా ధన్యవాదాలు.